జేమ్స్ పార్కిన్సన్స్ అనే వైద్యుడు లండన్ వీధుల్లో కొంతమంది నడుస్తుంటే ఒక విచిత్రమైన లక్షణాలని గమనించాడు. మనిషి నిదానం అయిపోవటం, వంగి నడవటం, చేతులు కాళ్ళు అదరటం, దాంతోపాటు చేతులు కాళ్ళల్లో బలం తగ్గటం అనే ఫీచర్స్ చూసి ఇది ఒక డిఫరెంట్ వ్యాధి, వీక్నెస్తో పాటు మనిషి అదరటం అనే ఫీచర్స్ గమనించి దీన్ని షేకింగ్ పాలసీ అనే ఒక ఎస్సే రాశాడు. పార్కిన్సన్స్ సంబంధించిన మొదటి డిస్క్రిప్షన్ ఇదే. 1817వ సంవత్సరం లండన్ వీధులు. జేమ్స్ పార్కిన్సన్ అనే ఒక వైద్యుడు ప్రజలను గమనిస్తూ ఒక వింత లక్షణాన్ని గుర్తించారు. కొందరిలో చేతులు వణకడం, శరీరం ముందుకు వంగిపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. ఆయన ఈ పరిస్థితిని అన్ ఎస్సే ఆన్ ద షేకింగ్ పాల్సీ అనే గ్రంథంలో వివరించారు. దశాబ్దాల తర్వాత ప్రముఖ న్యూరాలజిస్ట్ జీన్ మార్టిన్ చార్కోట్ జేమ్స్ పార్కిన్సన్ చేసిన పరిశోధనకు గౌరవంగా ఈ వ్యాధికి పార్కిన్సన్స్ డిసీజ్ అనే పేరు పెట్టారు. ఇది కేవలం ఒక వ్యాధి గుర్తింపు మాత్రమే కాదు, లక్షలాది మంది జీవితాల్లో అవగాహనకు, ఆశలకు ఆరంభమైన క్షణం. పార్కిన్సన్స్ అనగా ప్రధానంగా 4 ఫీచర్స్ ఉంటాయి. ఇది మెదడులో కొన్ని కణాలు క్షీణించిపోవటం వల్ల డోపమిన్ సక్రిషన్ తగ్గిపోయి ఈ ఫీచర్స్ అనేవి బయటపడతాయి. ఇది వ్యక్తి యొక్క రోజువారీ జీవన శైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శారీరక కదలికలలో ఇబ్బందులు, మోటార్ సిమ్టమ్స్, వణుకు, ట్రెమర్స్, కదలికలు మందగడించడం, బ్రాడీకైనీసియా, కండరాల బిగుతు, రిజిడిటీ, సమతుల్యత కోల్పోవడం, డైలీ యాక్టివిటీస్, రాయడం, నమలడం, మింగడంలో ఇబ్బంది కలగవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత, ఇతర ఆరోగ్య సమస్యలు, నాన్ మోటార్ సిమ్టమ్స్, గొంతులో వణుకు, బలహీనంగా మాట్లాడటం, వాసన గ్రహించే శక్తి తగ్గిపోవడం, నిద్రలేమి, మలబద్ధకం, నిరాశ, డిప్రెషన్ మరియు మూడ్ మార్పులు. పార్కిన్సన్స్ ట్రీట్మెంట్ ఫార్మకలాజికల్, నాన్ ఫార్మకలాజికల్ థెరపీస్గా మనం విభజిస్తాం. నాన్ ఫార్మకలాజికల్ థెరపీస్ అంటే లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్. రోజు దినచర్యలో ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇంక్లూడ్ చేసుకోవటం, పొద్దున్నే పల్చనెండలో కూర్చోవటం, ఫుడ్లో నాన్ వెజిటేరియన్ లేదా మాంస పదార్థాలు తగ్గించుకోవటం, పాలు లేదా పాలు పదార్థాలు తీసుకున్నప్పుడు ఒక గంట ముందల కానీ గంట తర్వాత కానీ మందులు వేసుకుంటే మందులు కరెక్ట్గా పనిచేస్తాయి. ఫార్మకలాజికల్ థెరపీలో మనం డోపమిన్ ద్వారా పనిచేసే డైరెక్ట్ టాబ్లెట్స్ లేదా డోపమిన్ యొక్క పనితీరును మార్చే టాబ్లెట్స్గా రెండిటిగా ఉంటాయి. వీటిని ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళ యొక్క డిసెబిలిటీ బట్టి అడ్జస్ట్ చేస్తాము. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మందులు ఎప్పటికీ ఒకే విధంగా పనిచేయవు. కొన్నేళ్ల తర్వాత వాటి ప్రభావం తగ్గిపోవడం అనే వేరింగ్ ఆఫ్ సమస్య కనిపించవచ్చు. మొదటి 4 to 7 years టాబ్లెట్స్ ద్వారానే వాళ్ళు ఇతరులానే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ జబ్బు ఎక్కువయ్యే కొంది, దాంతోపాటు టాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళకి టాబ్లెట్స్ ఇదివరకట్లాగా పనిచేయకపోవడం, అంటే ఇదివరకు 6 to 7 hours పనిచేసే టాబ్లెట్స్ ఇప్పుడు 2 hours లేదా 3 hours పనిచేయటం, దాంతోపాటు వాళ్ళ యొక్క టాబ్లెట్స్ ఫ్రీక్వెన్సీ పెరగటము. సో టాబ్లెట్ ఒక్కోసారి వేసుకున్నప్పటికీ ఎటువంటి మార్పు రాకపోవటం, దీన్ని మనం వేరింగ్ ఆఫ్ లేదా డోస్ ఫెయిల్యూర్ అని అంటాము. సో వాళ్ళకి ఈ ప్రస్తుతం ఉన్న థెరపీ సరిపోతుంది. దీన్ని మనం అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్గా పరిగణిస్తాం.